హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నారు. నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజైతే మన ఇంటి దగ్గరలో ఉన్న పట్ని పార్క్ అయితే వచ్చా అనమాట. సో బేసికల్లీ ఇదైతే పార్క్ అయితే కాదు, జస్ట్ ఒక ప్లే గ్రౌండ్ లాంటిది. సిట్టింగ్ చైర్స్, అక్కడైతే క్రికెట్ ఆడుతారు మంచిగా. సో ఈరోజు మధ్యాహ్నం అనేది షిఫ్ట్ అయిపోయింది, అలా సరదాగా వచ్చేసాను అనమాట. టైం వచ్చేసి 7:30 అలా అవుతుంది. ఇంకా సన్సెట్ అయితే ఏం కాలేదు. నియర్గా 9కి అలాగైతే సన్సెట్ అవుతుంది అనమాట ఇక్కడ. సో ఇదంతా గ్రౌండ్లా ఉందన్నమాట. చైర్స్ కూడా ఇక్కడ కూర్చోడానికి. ఇది కాకుండా ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకొక పార్క్ ఉంది. పార్క్ అంటే గ్రౌండే అది. సో చాలామంది వస్తూనే ఉంటారు అనమాట. ఈవినింగ్ కదా, అట్లా వచ్చేసి సరదాగా రిలాక్స్ అయ్యి పోతూ ఉంటారు అనమాట. ఇంకా ముందు కూడా చూపిస్తాను లొకేషన్ ఎలా ఉందని చెప్పేసి. విధంగా అయితే ఉందన్నమాట. సో అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి, ఎంజాయ్ చేయాలి వెదర్ని. ఐ మీన్ ఇక్కడ ఉన్న టెంపరేచర్స్ని, వెదర్ని ఎంజాయ్ చేస్తాం అనమాట. సో ఇదే అనమాట. నేను మాట్లాడదలుచుకోవట్లేదు ఎలా చేయాలి ఏందనేది. చూద్దాం. అనమాట అటుపక్క ఇటుపక్క అయితే చెట్లు అయితే గ్రీనరీ మంచిగా. సో ఎప్పుడైతే మనం వింటర్లో వస్తాం ఇక్కడికి, ఇక్కడ ఆకులు అయితే ఏముండవు, ఇంత వెదర్ కూడా ఇంత అట్లా ఏముండదు, మొత్తం చల్లగా ఉంటుంది. వింటర్లో అయితే మొత్తం ఈ ఈ వంటలు చెమ్మ చీకటి అయిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే అంతా బాగుంది చూడటానికి. ఇంకా ఈవినింగ్ సన్సెట్ కానీ ఇదంతా కానీ ఇటు కూడా చూసుకోవచ్చు. ఇటు కూడా ఎలా ఉందనేది వ్యూ చాలా బాగుంటుంది అనమాట. సో అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చి ఇట్లా సరదాగా నిల్చుంటుండే, సరదాగా అట్లా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుండే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది 2-వే రోడ్ అనమాట. అటు నుండి వెళ్తున్నాయి బస్సెస్, వెహికల్స్ అన్నీ. చక్కటి పూలు. సో సో ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే మనకి పట్నీ హిత్ గ్రీన్ మ్యాన్ స్టాప్ అనేది వస్తుంది అనమాట. బస్ స్టాప్ అది. చూపిస్తాను బస్ స్టాప్ కూడా. మరి అంతేం బాగోదు అనుకోండి, చూపిస్తాను. బాగుంటుందంటే కొన్ని డిఫరెంట్ ఇవి బస్ స్టాప్స్ అంటే జస్ట్ రెగ్యులర్గా చిన్న బస్ స్టాప్సే ఉంటాయి, అంత పెద్దగా అయితే ఏమి ఉండవు అనమాట. సో సో ఇందులో నుండి కొన్ని పాత్వేస్ ఉంటాయి లోపలికి వెళ్ళటానికి. సో డాగ్ వాకింగ్కి కానీ అవన్నటికి మంచిగా అన్నీ తీసుకొని అటు వెళ్తారు అన్నమాట. రోడ్ అట్టున్నాయి ఇక్కడ. సో నేను చెప్పే కదా పాత్స్ అని. సో ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుండి వెళ్ళి కొన్ని ఏరియాస్ అవన్నీ కవర్, ఎగ్జిట్ వేరే ఉంటాయి అన్నమాట, అని చెప్పలేను. సో ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట రోడ్డు వెనక. సో బస్ అయితే వెళ్తుంది. సో ఇది ఓన్లీ 20 స్పీడ్ లిమిట్ రోడ్ అనమాట. ఎందుకంటే ఎక్కువ వెళ్తే కెమెరాస్ ఉంటాయి, క్యాప్చర్ చేస్తాయి. అక్కడ క్యాప్చర్ చేసుకుంటే ఫైన్ పడుతుంది, తెలిసిందే కదా. కెమెరాస్ ఎందుకు పెడతారంటే స్పీడ్ ఎక్కువ వెళ్ళకుండా ఉండటానికి. సో అదనమాట. సో కొంచెం ముందుకైతే వెళ్తే అక్కడ బస్ స్టాప్ అవుతుంది అనమాట. ఆ బస్ స్టాప్ కూడా చూపిస్తాను ఎలా ఉందనేది. సో బేసిక్గా అయితే మేము ఎప్పుడైతే యాస్టాక్ వెళ్ళాలనుకుంటామో తణుకు దగ్గర ఎక్కుతాం అనమాట. మన ఇంటి దగ్గర నుండి ఒక 5 minutes వాక్లో ఒక స్టాప్ ఉంటుంది. అక్కడ నుండి ఎక్కితే ఇక్కడికి ఇది ఒక మేజర్ స్టాప్ లాంటిది అనమాట. ఇక్కడికి ఎక్కువ బస్సెస్ అనేవి వస్తూనే ఉంటాయి. ఆ రూట్లో సర్వీస్లో జరిగేవన్నీ ఇటు వస్తూ ఉంటాయి అన్నమాట. సో అది ఇందాక నేను చెప్పా కదా పాత అని చెప్పేసి. సో చిన్నగా ఉంటుంది, చిన్న రూట్స్ అనమాట. దీంట్లో నుండి మెయిన్ రోడ్ కనెక్షన్ ఉంటుంది. సో ఈ చెట్ల మధ్యలో నుండి వెళ్తూ ఉంటాం అనమాట. మంచిగా ఆస్వాదించవచ్చు చెట్లు ఆస్వాదించడం అంటే పచ్చదనాన్ని ఆస్వాదించడానికి అనమాట. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. ఈ సందుల నుండి చదువుతల నుండి అట్లా వెళ్తాం కాబట్టి మంచిగా
గృహలాగా ఉంటుంది అన్నమాట. చెట్లు పైన కూడా చూసుకోవచ్చు ఆ విధంగా అలా. సో ఇది వచ్చేసి మెయిన్ రోడ్కి అయితే కనెక్ట్ అవుతుంది అనమాట. మరి మెయిన్ రోడ్ కంటే ఒక చిన్న పాత లాంటి రోడ్ కనెక్ట్ అవుతుంది, చూసుకోవచ్చు చెట్లను. ఇదైతే ఇది చిన్న పాతే, కొంచెం లోపలికి వెళ్తే ఇంకా పెద్ద పాటలు ఉంటాయి అన్నమాట. మంచిగా ఐ మీన్ ఎట్లా అంటే చెట్లు గుబుర్లుగా అలాగా అనమాట. సో నేను చెప్పినట్టుగానే ఇప్పుడైతే బస్ స్టాప్ అయితే వస్తాను అనమాట. ఈ పాత్ర నుండి ఇటు వెళ్తాం అన్నమాట. ఈ విధంగా ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ చైర్స్ ఉంటాయి. ఈ విధంగా మెయిన్ రోడ్కి అయితే కనెక్ట్ అవుతుంది. అది మెయిన్ రోడ్ అనమాట. సో ఈ విధంగా అయితే మెయిన్ రోడ్కి అయితే కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో కొంచెం ముందుకెళ్తే స్టాప్ ఉంటుంది. అదే నేను చెప్పా కదా, పట్నీ హిల్ గ్రీన్ మ్యాన్, అది మెయిన్ స్టాప్ ఉంటుంది. సో బేసిక్ అయితే చాలా బస్సులు ఇటు వెళ్ళే రూట్లో ఇంతకుముందు పార్ట్ షిఫ్ట్ చేసినప్పుడు అటెండ్ చేసినప్పుడు ఆ రూట్లో ఉండేవి, ప్లస్ ఈ రూట్లో ఉండేవి. ప్లేన్స్బెరీ హ్యాష్టాగ్ వెళ్ళటానికి కానీ. సో సామాన్లు తెచ్చుకోవాలి, సరుకులు తెచ్చుకోవాలి కదా. సో వాటి కోసం అయితే వెళ్ళి ఈ బస్సులో యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో బస్సెస్ ఏమైనా డిలేస్ ఉన్నా కానీ ఇక్కడ స్నాక్స్ తీసుకోవడానికి బాగుంటుంది. స్నాక్స్ కానీ స్నాక్స్ కొనుక్కొని తినవచ్చు. షాప్ అంటే చూసుకోవచ్చు, షాప్ ఒకటి. ఇదే బస్ స్టేషన్, బస్ స్టాప్. బస్సులు అనేవి అక్కడ పార్క్ చేసుకొని ఉంటారు అన్నమాట. పక్కన కూడా కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. బేసిక్గా అతను పక్క రెస్టారెంట్స్. సో అయితే ఏంది, ఈ రోజుతోడైతే ఈ వీడియో అయితే ముగియబోతుంది మై ఫ్రెండ్స్. సో బాయ్ గైస్, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. సీ యూ సూన్, బాయ్ బాయ్.